ప్రభు వారిని చూచి ఎవరు వస్తారంటే, ఆయన మాటని విని, ఆయన మాటను అర్థము చేసుకొని, పశ్చాత్తాపడి, మారు మనసు పొందాలని ఆశపడిన వారు మాత్రమే ఆయన వాక్యము ద్వారా ఏం చేయబడతారంటే రక్షింపబడతారు. అద్భుతాలు బట్టి ఎవరో రక్షింపబడరు. ఏదో ప్రవచనాలు బట్టి ఎవరు రక్షింపబడరు. ఏదో కార్యాలు జరిగిపోయాయంటే రక్షింపబడరు. ఒక వ్యక్తి రక్షింపబడాలంటే సువార్త తప్ప, దేవుడు ఒక వాక్యము తప్ప ఇంకొక విధమైన రక్షణలో నడిపించిన విధానం, ఇంకొక విధానము లేదని సత్యాన్ని మనము గుర్తెరగాలి. ఈ దినమును పశ్చాత్తాపడి మారు మనస్సును పొంది దేవుడి యొక్క స్వార్థలోకి నువ్వు రావాలి, వాక్యములోకి రావాలి, వాక్యమును నువ్వు వినాలి. కానీ వాక్యము మీద పునాది కట్టబడిన వాడు, ఎవరైతే వాక్యము చేత వాడు పునాదిని కట్టుకుంటాడో వాడు స్థిరుడిగా, కదిలింపబడకుండా, నిలకడగా ఏ పరిస్థితుల్లో అయినప్పటికీ ప్రభు కొరకు వాడు జీవించగలుగుతాడు.